అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? గండం గడిచింది. పుష్పగిరి, చంద్రగిరి ఇరుగు పొరుగు రాజ్యాలు. రెండు రాజ్యాల మధ్య స్నేహం ఉంది. ఒకసారి పుష్పగిరి రాజైన జయకేతు చందనగిరి రాజైన సింహకేతుణ్ణి తన రాజ్యాన్ని సందర్శించవలసిందిగా కోరాడు. సింహకేతుడు ఆ కోరికను మన్నించి పుష్పగిరికి వచ్చాడు. సింహకేతుడికి పుష్పగిరిలో ఘనమైన స్వాగతంతో పాటు చక్కటి అతిథి మర్యాదలు జరిగాయి. 3 రోజుల పాటు సింహకేతుడు పుష్పగిరిలో ఉన్నాడు. 3వ రోజు మధ్యాహ్నం భోజనాలైన పిమ్మట సరదాగా జయకేతుడు, సింహకేతుడు చదరంగం ఆడటం ప్రారంభించారు. ఎన్ని ఆటలు ఆడినప్పటికీ ఒక్క ఆట కూడా సింహకేతుడు గెలవలేకపోయాడు. అలా జరగటం అతనికి చాలా చిన్నతనంగా తోచింది. సహజంగానే సింహకేతుడు అహంభావి. చిన్న ఓటమిని కూడా అతడు సహించలేడు. సింహకేతుడు తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయి వారం తిరగకుండానే సైన్యంతో పెద్ద పెట్టున పుష్పగిరిపై దండయాత్ర చేసి విజయం సాధించాడు. అప్పటికి కానీ అతడిలో కలిగిన అలజడి తగ్గలేదు. పుష్పగిరి, చంద్రగిరి రాజ్యాలకు 10 ఆమడల దూరంలో కనకగిరి అనే రాజ్యం ఉంది. దానికి రాజు విజయవల్లభుడు. అతని ఏకపుత్రిక మణివల్లభి సాటిలేని అందగత్తెగా పేరుగాంచింది. ఆమెకు యుక్త వయసు వచ్చాక విజయవల్లభుడు స్వయంవరానికి ఏర్పాటు చేయసాగాడు. ఆహ్వానాలు పంపేందుకు రాజుల పేర్లు జాబితా తయారు కాసాగింది. అక్కడే విజయవల్లభుడికి పెద్ద చిక్కు వచ్చి పడింది. చందనగిరి రాజు సింహకేతుడికి ఆహ్వానం పంపటమా మానటమా? పంపినట్లయితే అతను స్వయంవరానికి వస్తాడు. అలా వచ్చినప్పుడు స్వయంవరంలో రాకుమార్తె అతన్ని కాక మరొకరిని వరించిన పక్షంలో అతను ఆ ఓటమిని సహించలేడు. ఏదో ఉపద్రవం తెచ్చిపెడతాడు. అలా కాక ఆహ్వానం పంపకపోయినట్లయితే అతనికి తనను నిర్లక్ష్యం చేశారని కోపం రావచ్చు. అలానూ ప్రమాదం తప్పదు. ఎలా ఈ చిక్కుముడి వీడి గండం గడుస్తుందా అని రాజు మదనపడసాగాడు. రాజుగారిని ఏదో సమస్య వేధిస్తున్నట్లు మంత్రి పసిగట్టాడు. రాజు సమస్య అంతా మంత్రికి చెప్పాడు. మంత్రి కొద్దిసేపు ఆలోచించిన మీదట రాజుతో, ఈ విషయమై మీరిక నిశ్చింతగా ఉండండి. జరగవలసిందంతా సక్రమంగా జరిగేటట్లు నేను చూస్తాను అన్నాడు నిబ్బరంగా. రాజులందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి. సింహకేతుడితో సహా స్వయంవరం రోజున అందరూ రాజులతో పాటు సింహకేతుడు కూడా దర్పంగా వచ్చి సభలో కూర్చున్నాడు. వరమాల తీసుకొని రాకుమారి మణివల్లభి బయలుదేరి రత్నగిరి యువరాజైన చంద్రాంగుడి మెడలో ఆ మాలను వేసింది. సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. సింహకేతుడి ముఖంలో రంగులు మారాయి. హర్షధ్వానాల తరువాత సభలో నిశ్శబ్దం ఆవరించింది. మంత్రి లేచి సభికులతో, స్వయంవరానికి విచ్చేసి కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు తోడ్పడిన రాకుమారులందరికీ కృతజ్ఞతలు. స్వయంవరాలు చాలా మట్టుకు గొడవలతో ముగిసేవే. ఆహ్వానితులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. రాకుమారి ఒక్కరినే వరించవలసి ఉంటుంది. మిగిలిన వారికి నిరాశ తప్పనిసరి. ఆ నిరాశను మిగిలిన వారు సహృదయంతో భరించాలి. స్వయంవరానికి ఏర్పాట్లు ప్రారంభించిన నాటి నుంచి ఏదైనా గొడవ జరుగుతుందేమోనన్న భయం మాకు ఉంది. మాకే కాదు, మా మిత్రదేశమైన చందనగిరి రాజు సింహకేతుని కూడా ఆ అనుమానమే కలిగి ఆయన అవసరమైతే మాకు తోడ్పడేందుకు తగిన ఏర్పాట్లతో వచ్చారు. అంతేకాని ఆయన వచ్చింది స్వయంవరంలో పాల్గొనేటందుకు కాదు. మాకంటే 4 రెట్లు భూభాగానికి అధిపతి అయిన ఆయనకు మాతో వియ్యమందవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకనో ఈ విషయాన్ని ఆయన మాకు కూడా తెలియపరచలేదు. చారుల ద్వారా మాకీ విషయం తెలిసింది.
మేము కోరకుండానే మాకు సహాయపడాలని వచ్చిన ఆయనకు ఈ సందర్భంలో ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ముగించాడు. మంత్రి మాటలు పూర్తవగానే సభికులు సింహకేతుడికి జయజయధ్వానాలు పలికారు. సింహకేతుడికి అంతా అగమ్యగోచరంగా తోచింది. మంత్రి చెప్పిన మాటలు నిజం కావని అంటే తాను రాకుమారి చేత తిరస్కరింపబడిన వాడుగా నిరూపణ అవుతాడు. ఊరుకుంటే కనీసం మంత్రి మెప్పు అయినా మిగులుతుంది, తన దర్పం చెక్కు చెదరదు. ఇలా ఆలోచించిన మీదట సభికుల జేజేలకు హోందాగా తల ఊపుతూ కూర్చుండిపోయాడు సింహకేతుడు. తర్వాత విజయవల్లభుడి చేత చక్కటి మర్యాదలు పొంది సంతోషంగా తన నగరానికి చేరాడు. గండం నుంచి గట్టెక్కించినందుకు మంత్రిని ఎంతగానో అభినందించాడు విజయవల్లభుడు. విన్నారు కదా, తెలివితేటలుంటే ఏదైనా సాధించవచ్చు.